ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ సింగపూర్ దేశాల మధ్య ఆర్థిక వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు 2వ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశాలు ఈరోజు సింగపూర్లో నిర్వహించారు. శ్రీకృష్ణాష్టమి పండుగను ఈరోజు దేశవ్యాప్తంగా భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకుంటున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన లడాఖ్లో 5 నూతన జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. డిజిటల్ విధానంలో సులభంగా రుణాలు ఇచ్చేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ ను తీసుకురానుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. జపాన్లో టైఫూన్ షన్షాన్ సమీపిస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని ఆ దేశ ప్రజలను జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరించింది. భారత్ సింగపూర్ దేశాల మధ్య ఆర్థిక వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు 2వ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశాలు ఈరోజు సింగపూర్లో నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన వివిధ అంశాలపై సమీక్షించారు. తమ భాగస్వామ్యాన్ని మరింత పెంచుకోవడానికి, విస్తృతం చేసుకోవడానికి ఇరు దేశాలు అవసరమైన నూతన మార్గాలను అన్వేషించనున్నాయి. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ సమావేశానికి భారత్ తరపున హాజరయ్యారు. అంతకుముందు భారత మంత్రుల బృందం సింగపూర్ అధ్యకుడు ధర్మన్ షణ్ముగరత్నం, సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్లను ఈరోజు కలిశారు. శ్రీకృష్ణాష్టమి పండుగను ఈరోజు దేశవ్యాప్తంగా భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకుంటున్నారు. జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానుడి బోధనలను స్వీకరించాలని, దేశ పురోగతి, శ్రేయస్సు కోసం పనిచేయడానికి కట్టుబడి ఉండాలని కోరారు. శ్రీకృష్ణ భగవానుడి దివ్య ఆశయాలకు అంకితం కావడానికి ఈ పండుగ ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుందని సామాజిక మాధ్యమ వేదికగా రాష్టపతి అన్నారు. జన్మాష్టమి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన రోజు అని, ప్రజలు తమ జీవితంలో శ్రీకృష్ణ భగవానుడి పాఠాలను ప్రతిబింబించాలని ఉపరాష్టపతి జగదీప్ ధన్కర్ అన్నారు. జన్మాష్టమిని పురస్కరించుకుని ఉపరాష్టపతి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గుజరాత్లోని ద్వారకాధీశ్ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా ఈరోజు ప్రారంభమయ్యాయి. డాకోర్లోని శ్రీ రామ్చౌదరాయ్జీ ఆలయంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర శ్రీకృష్ణ దేవాలయాల్లో కృష్ణ జన్మాష్టమిని ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని శ్రీకృష్ణుని జన్మస్థలమైన మధురలో ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకు శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు జరగనున్నాయి. నిన్నటి నుండి లక్షలాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్లోని శ్రీకృష్ణ జన్మభూమి, ద్వారకాధీశ్, ఠాకూర్ బాంకే బిహారీ, ప్రేమ్ ఇస్కాన్ దేవాలయాలను సందర్శిస్తున్నారు. అదేవిధంగా కర్ణాటకలోని అత్యంత పురాతన దేవాలయమైన ఉడిపిలో సాంప్రదాయిక కళారీతిలో వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన లడాఖ్లో 5 నూతన జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. అభివృద్ది చెందిన సుసంపన్నమైన లడాఖ్ను నిర్మించాలనే సంకల్పంలో భాగంగా 5 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని సామాజిక మాధ్యమ వేదికగా కేంద్ర మంత్రి ప్రకటించారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే జనస్కర్, ద్రాస్, శ్యామ్, నుబ్రా, చాంగ్థాంగ్ జిల్లాలతో ప్రభుత్వ పాలన మరింత పటిష్టమవుతుందని, ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందుతాయని అన్నారు. లడాక్ ప్రజలకు అవకాశాలను సమృద్దిగా అందించేందుకు ప్రభుత్వం సంసిద్దంగా ఉందని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. డిజిటల్ విధానంలో సులభంగా రుణాలు ఇచ్చేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ యూఎల్ఐ పేరుతో ఓ ప్రాజెక్టును అభివృద్ది చేస్తోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. బెంగళూరులో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ కు సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న శక్తికాంత్ దాస్ మాట్లాడుతూ, యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ యూఎల్ఐతో తక్కువ సమయంలో ప్రజలకు రుణాలు మంజూరు చేస్తామని, తక్కువ మొత్తంలో రుణాలు తీసుకునేవారు దీంతో ఎంతో ప్రయోజనం పొందుతారని గవర్నర్ తెలిపారు. పైలట్ ప్రాజెక్టు తర్వాత యూఎల్ఐని త్వరలో దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నామని తెలిపారు. ఇప్పటికే యూపీఐ డిజిటల్ పేమెంట్ వ్యవస్థలో పెద్ద మార్పు తీసుకురావడంలో విజయవంతమైందన్నారు. అదేవిధంగా యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ కూడా దేశంలో రుణాలు తీసుకునే విషయంలో కీలక మార్పును తీసుకొస్తుందని ఆయన పేర్కొంటూ, This platform facilitates seamless flow of digital information, including even land records of various states from multiple data service providers to lenders.
This cuts down the time taken for credit appraisal, especially for smaller and rural borrowers. The ULI architecture has common and standardized APIs designed for a plug-and-play approach to ensure digital access to information from diverse sources. జపాన్లో టైఫూన్ షన్షాన్ సమీపిస్తోంది. ఈ టైఫూన్ రానున్న 2 రోజుల్లో పశ్చిమ జపాన్లో తీరం దాటే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ ఈ రోజు హెచ్చరించింది. దీని ప్రభావంతో బలమైన గాలులు, ఎత్తైన అలలు, భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ సంస్థ కోరింది. జపాన్లోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే 24 గంటల్లో 300 నుండి 400 మిల్లీమీటర్ల వరకు వర్షం కురుస్తుందని, ఈ వర్షపాతం కారణంగా రికార్డు స్థాయిలో వరదలు, కొండచర్యలు విరిగిపడవచ్చని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మొదటి విడత అభ్యర్థుల జాబితాను ఈ రోజు విడుదల చేసింది. తొలి జాబితాలో భాగంగా మొత్తం 44 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అనంతరం కొంత సమయం తర్వాత ఆ జాబితాను బీజేపీ ఉపసంహరించుకుంది. మళ్లీ 16 మంది అభ్యర్థుల జాబితాను కొన్ని గంటల క్రితం విడుదల చేసింది. జమ్మూ కాశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలకు గాను సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1వ తేదీల్లో 3 విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా అక్టోబర్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఒడిశాలోని పూరీ జిల్లా పిపిలిలో బర్డ్ ఫ్లూ విజృంభించడంతో ప్రభుత్వం 20,000 పౌల్ట్రీ కోళ్లను చంపడం ప్రారంభించింది. ప్రోటోకాల్ ప్రకారం చంపిన తర్వాత ఖననం చేసి పొలాలను అధికారులు శానిటైజ్ చేస్తున్నారు. భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ఇటీవల పిపిలి ప్రాంతం నుండి సేకరించిన నమూనాలలో ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా H5N1 జాతిని గుర్తించింది. దీంతో ప్రాంతీయ పశువైద్యుల ద్వారా ట్రాచల్, క్లోకల్ స్వాబ్స్, పర్యావరణ నమూనాలు, పక్షుల సీరం నమూనాల సేకరణ ద్వారా నివారణ చర్యలు తీసుకోవాలని ఒడిశా ప్రభుత్వం అన్ని జిల్లాల పరిపాలనాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే కొన్ని రోజుల పాటు కోళ్లను తినవద్దని ఒడిశా ప్రభుత్వం ప్రజలకు సూచించింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఈ రోజు 25 మంది మావోయిస్టులు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ముందు లొంగిపోయారు. ఈ మావోయిస్టులపై మొత్తం 29 లక్షల రూపాయల రివార్డు ప్రకటించారు. వీరిలో 3 మావోయిస్టులకు ఒక్కొక్కరికి 8 లక్షలు, ఒక మావోయిస్టుపై 3 లక్షలు, మరో 2 మావోయిస్టులకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున రివార్డు ప్రకటించారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వ పునరావాస విధానం కింద ఒక్కొక్కరికి ₹25,000 చొప్పున అందజేస్తామని పోలీస్ సూపరింటెండెంట్ తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు భారీ లాభాలతో ముగిశాయి. అమెరికా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో దేశీయ సూచీలు సానుకూలంగా పయనించాయి. సెన్సెక్స్ ఉదయం 81,388.26 వద్ద లాభాల్లో ప్రారంభమై ఆద్యంతం లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 81,824.27 పాయింట్ల వద్ద గరిష్టానికి చేరుకుంది. చివరికి 81,698.11 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 182.75 పాయింట్ల లాభంతో 25,005 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 83.89గా ఉంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్టేలియా ప్రధానమంత్రి యాంటోనీ అల్బనీస్ ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఈ రోజు ఉదయం ఫోన్లో చర్చించుకున్నారు. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో క్వాడ్ లాంటి బహుముఖ వేదికలపై పరస్పర సహకారం అందించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ఆస్టేలియా ప్రధానమంత్రి అల్బనీస్తో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందని, ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లోని పురోగతిపై తామిద్దరం చర్చించామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన బయో E3 విధానం రాబోయే సంవత్సరాల్లో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలబెడుతుందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ రోజు ఢిల్లీలో నూతన బయో ఎకనామిక్ పాలసీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ దేశ బయో ఎకానమీ 2014లో $10 బిలియన్ నుండి 2024 నాటికి $130 బిలియన్ గణనీయమైన వృద్దిని సాధించిందన్నారు. వాతావరణ మార్పు, పునరుత్పాదక వనరులు క్షీణించడం వంటి ప్రపంచ సవాళ్లను అధిగమించేందుకు నూతన బయో ఈ పాలసీ రూపొందించామని మంత్రి తెలిపారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, సింగపూర్ దేశాల మధ్య ఆర్థిక వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు 2వ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశాలు ఈ రోజు సింగపూర్లో నిర్వహించారు. శ్రీకృష్ణాష్టమి పండుగను ఈ రోజు దేశవ్యాప్తంగా భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకుంటున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన లడాఖ్లో 5 నూతన జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. డిజిటల్ విధానంలో సులభంగా రుణాలు ఇచ్చేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ ను తీసుకురానుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు.
జపాన్లో టైఫూన్ షన్షాన్ సమీపిస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని ఆ దేశ ప్రజలను జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరించింది.